హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డే 3. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం పూజ చేసామో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఈరోజు మార్నింగ్ గణపతి పూజ అయిపోయిన తర్వాతకి కుంకుమార్చన చేయించారు. నిన్న నైటే చెప్పారు మాకు, రేపు మార్నింగ్ కుంకుమార్చన ఉంటుంది, మీ ఆడపడుచులు అందరూ ఉండాల్సిందే అనేసి. కుంకుమార్చన వచ్చేసి పెళ్ళైన ఆడపడుచులతో మాత్రమే చేయిస్తారు. సో అత్తమ్మ వాళ్ళకి నైటే కాల్ చేసి చెప్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు. అండ్ దట్టు ఈరోజు మా అన్నయ్య బర్త్డే. సో ఎర్లీ మార్నింగ్ వచ్చారు. అత్తమ్మ కూడా పూజకి అటెండ్ అయ్యారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ పూజ అయిపోయిన అనంతరం విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ ఊరేగించే టైంలో రంగులతో ఆడపడుచులు అందరూ వదిన మరదలు రంగులు పూసుకుంటూ డాన్సులు వేసుకుంటూ తిరగాలి అనేసి పంతులు గారు ముందే చెప్పారు. అందుకే మీరు ఫస్ట్ వెళ్ళగానే మీ పట్టు చీరలన్నీ తీసేసి నార్మల్ డ్రెస్సులు వేసుకొని ఉండండి అనేసి చెప్పారు. ఫస్ట్ ఇంటికి రాగానే డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని నార్మల్ డ్రెస్ వేసుకొని ఉన్నాను. ఇంపు అయిపోయిన తర్వాతకి మనకి భోజనాలు. అండ్ సాయంత్రం టైంలో మనకి ఇంకో చిన్న పూజ ఉంటుంది. ఆ పూజ అయిపోయిన తర్వాతకి మనకి విగ్రహాలకి సంబంధించిన కొన్ని కర్రలు ఉంటాయి, వాటిని తీసుకొని ఊరేగింపుగా వెళ్తారు. అప్పుడు వెళ్ళేటప్పుడు డప్పులతో డాన్స్ వేసుకుంటూ తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి అబ్బాయిలు మాత్రమే తీసుకొని బయలుదేరాలి. స్వామివారి విగ్రహాలు ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు మనం నీళ్లు పోసి అలాగే మనం కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమతో పూజ చేయాలి. అది ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు చేయాల్సిన పని. మా వెంచర్లో ఉండే ప్రతి ఒక్క ఆంటీ అంకుల్స్ అండ్ చిన్న పిల్లలు అయితే చాలా సరదాగా డాన్సులు వేస్తూ విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్నారు. అండ్ విగ్రహాలు మా ఇంటి దగ్గరకు వచ్చేసాయి. మేము దీపం తీసుకొని ఇంకా బయటకు వచ్చాము హారతి ఇవ్వడానికి. యాక్చువల్లీ ఈరోజు మా అన్నయ్య బర్త్డే. బట్ నాన్ వెజ్ ఏం తినకూడదు కాబట్టి ఈ 5 డేస్ నుంచి ఏం తినట్లేదు. రోజు మధ్యాహ్నం ఏంటో ఒక 3 అవర్స్ బ్రేక్ ఇచ్చారు పూజకి. ఈ గ్యాప్లో మేము ఇంకో నెక్స్ట్ 2 డేస్కి కావాల్సిన వాటన్నిటి కోసం ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం. పైకి పోచమ్మకి పోతురాజుకి మనం బోనం పెట్టేసిన తర్వాతకి నాన్ వెజ్ తినొచ్చు. ఇంకా నెక్స్ట్ 2 డేస్ తర్వాతకి మేము నాన్ వెజ్ తింటాం. ఇంట్లో మాత్రం చాలా సరదాగా ఉంది ఈరోజు మాత్రం. ఎందుకంటే అన్నయ్య బర్త్డే, పైగా నాన్నమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు కదా. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా మంచిగా జరిగాయి. నెక్స్ట్ 3 డేస్ నాకు వీళ్ళతోనే మంచిగా టైం స్పెండ్ అవుతుంది. విగ్రహాల ఊరేగింపు అయిన అనంతరం
యాగశాలకు తీసుకొచ్చారు అండ్ యాగశాలలోనే ఉన్నాయి. అండ్ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇలా కర్రలతో ఊరేగింపుకి వెళ్ళాలి అనేసి. ప్రతి ఒక్కరు తీసుకొని ఇలా రెడీగా ఉన్నారు ఊరేగింపు కోసం. ఇప్పుడు విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టాపిస్తారో అక్కడక్కడికి వెళ్తూ ఇలా తిరుగుతూ వస్తారు. అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడు విగ్రహాలకు సంబంధించిన పనులు ఏమైనా చేసేటప్పుడు ఆడుతూ, పాడుతూ ఇలా డప్పులతో వెళ్తూ ఉండాలి అనేసి పంతులు గారు చెప్తున్నారు.